వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ఓటమి సహజం, కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని నిర్మాణాత్మకంగా పుంజుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీసి పబ్బం గడుపుకోవాలనుకోవడం మరో ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం తర్వాత ఉనికి కోసం ఆపసోపాలు పడుతున్న వైసీపీ ఇప్పుడు సరిగ్గా రెండో మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా వారి ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కు చెదరకపోవడం వైసీపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా కూటమికి వెన్నెముకగా నిలిచిన కాపు, బీసీ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ తాడేపల్లి కేంద్రంగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసి కాపులను దూరం చేయాలన్న ప్లాన్ ఏ బెడిసి కొట్టడంతో ఇప్పుడు ప్లాన్ బి కింద బీసీ ఓటు బ్యాంకుపై కన్నేశారు. అసలు విజయవాడ కేంద్రంగా బీసీ భరోసా సభ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదన్న వైసీపీ నినాదం ప్రజలను ఆకర్షిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రయోగిస్తున్న ఈ కులం కార్డ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? చూద్దాం ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టడంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులతో ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ పూర్తి స్థాయిలో కూటమి వైపు పోలరైజ్ అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఆ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కు చెదరలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో కాపులు కూటమికి మరింత బలంగా అండగా నిలబడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కూటమిని దెబ్బతీయాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలని వైసీపీ భావించింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు వ్యక్తిగత దాడులకు సైతం వెనకాడలేదు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై, ఆయన కుటుంబంపై అసభ్యకర ప్రచారాలు చేయించారు. తద్వారా కాపుల్లో పవన్ పట్ల వ్యతిరేకత తీసుకురావాలని చూశారు. కానీ ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. పవన్ పై దాడులు పెరిగే కొద్దీ ఆ సామాజిక వర్గం ఆయనకు మరింత దగ్గరైందే తప్ప దూరం కాలేదన్నది గ్రౌండ్ రియాలిటీ. కాపులను కూటమికి దూరం చేయడం సాధ్యం కాదని గ్రహించిన వైసీపీ అధినాయకత్వం వెంటనే రూటు మార్చింది. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బిని తెరపైకి తెచ్చింది. ఏపీ జనాభాలో దాదాపు 50% పైగా ఉన్న బీసీ సామాజిక వర్గంపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో 90% పైగా బీసీలు కూటమి వైపే మొగ్గు చూపారు. ఆ ఓటు బ్యాంకుకు గండి కొడితే తప్ప ఏపీలో తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని వైసీపీ బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు బీసీ జపం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు. ఆ కంచుకోటను బద్దలు కొట్టడం అంత సులువైన విషయం కాదు. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ తాడేపల్లి కేంద్రంగా సరికొత్త మంత్రాంగానికి తెరతీసింది. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఆ వ్యూహాలేంటి? డిప్యూటీ సీఎం నినాదం వెనుకున్న లాజిక్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీసీలను ఆకర్షించేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇటీవల తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే నెలలో విజయవాడ కేంద్రంగా భారీ స్థాయిలో బీసీ భరోసా సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి బీసీల్లో సానుభూతి పొందేందుకు ఒక పక్కా రోడ్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్నది వైసీపీ ప్రధాన విమర్శ. ఈ పాయింట్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని వారు భావిస్తున్నారు. అయితే కూటమిలోని రాజకీయ సమీకరణాలు, పవర్ షేరింగ్ ఫార్ములా గురించి ఏపీ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి దక్కిందన్న బేసిక్ లాజిక్ని పక్కకు పెట్టి వైసీపీ చేస్తున్న ఈ విమర్శలు ప్రజల్ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో బీసీలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. అయితే కేవలం ఆరోపణలు చేస్తే జనం నమ్మే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందుతున్న లబ్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. సరైన ఆధారాలు లేకుండా వైసీపీ చేస్తున్న ఈ విమర్శలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. రాజకీయాల్లో విమర్శలు చేయడం చాలా తేలిక, కానీ ఆ విమర్శలకు నైతిక బలం ఉండాలి. బీసీల గురించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వైసీపీ గత 5 ఏళ్ల తమ పాలనలో బీసీలకు ఏం చేసిందన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అటు కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి? తాజాగా రాజ్యసభ సీటు విషయంలో జరుగుతున్న రగడేంటి? లెట్స్ కంటిన్యూ. బీసీల గురించి మాట్లాడే ముందు వైసీపీ తమ గత పాలనను ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. గతంలో బీసీలకు వైసీపీ ఇచ్చిన హామీలెన్ని? అందులో అమలు చేసినవెన్ని? 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి కనీసం నిధులు, కుర్చీలు కూడా ఇవ్వని విషయాన్ని బీసీలు ఇంకా మర్చిపోలేదు. నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టే ఇప్పుడు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తే జనం నమ్ముతారా అన్నది వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి. మరోవైపు కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అధికారపక్ష నేతలు చెబుతున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం, బీసీ కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించడం, నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా బీసీల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మొదట్నుంచి ఉన్న బీసీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బీసీలకు సీటిచ్చింది. బీసీ యువత విభాగంలో చింతకాయల విజయ్ను ఢిల్లీ పెద్దల సభకు పంపింది. ఈ విధంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి రాజకీయాల్లో సీట్ల కేటాయింపు అనేది అనేక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో బీసీలకు చట్టసభల్లో అత్యాధునిక ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర టీడీపీకి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మిత్రపక్షాలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇస్తుంటే బీసీలకు పట్టం కడుతోంది టీడీపీ. ఈ విషయాన్ని వైసీపీ కావాలనే మరుగున పరిచి తప్పుడు ప్రచారం చేస్తోందన్నది కూటమి నేతల విమర్శ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ కుల సమీకరణాల క్రీడ వెనుకున్న అసలు టార్గెట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే. గత సార్వత్రిక ఎన్నికల్లో కోల్పోయిన ప్రజాదరణను తిరిగి పొందేందుకు వైసీపీ కుల కార్డును బలంగా ప్రయోగిస్తోంది. కాపు, బీసీల తరువాత వైసీపీ అమ్ముల పొది నుండి బయటకొచ్చే నెక్స్ట్ అస్త్రం ఏంటి? ఈ వ్యూహాలు ఫలిస్తాయా? ముగింపులో చూద్దాం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్యాడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. వారిలో ఉత్సాహం నింపేందుకు, కోల్పోయిన ప్రజాదరణను తిరిగి పొందేందుకు వైసీపీ అధినాయకత్వం కుల కార్డుని ప్రయోగిస్తోంది. అయితే కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం తాత్కాలికమే అవుతుంది. తాడేపల్లి కేంద్రంగా సాగుతున్న ఈ ఎత్తుగడలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. వైసీపీ చేస్తున్న ఈ హడావిడి అంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే అన్నది స్పష్టమవుతోంది. గ్రామ మండల స్థాయిలో పట్టు సాధించాలంటే బీసీల మద్దతు అత్యంత కీలకం. అందుకే ఇప్పుడు బీసీ భరోసా సభల పేరుతో హడావిడి చేస్తున్నారు. కాపులను టార్గెట్ చేశారు. ఇప్పుడు బీసీల మీద పట్టారు. రేపు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పేరుతో మరో కొత్త అస్త్రాన్ని బయటకు తీసినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి తరం ఓటర్లు చాలా చైతన్యవంతులు. కేవలం కులం పేరు చెబితే ఓట్లు వేసే రోజులు పోయాయి. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుపై భరోసా కల్పించే నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపై ఆధారపడకుండా ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన నిలబడే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మారితేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఈ కుల కార్డులు, వ్యూహాలు అన్నీ బూమ్రాంగ్ అవడం ఖాయం.
రాజకీయాల్లో పుంజుకోవాలంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలి, కానీ కులాల మధ్య కుంపట్లు రాజేయకూడదు. కాపులను దూరం చేయాలన్న ప్లాన్ బెడిసికొట్టడంతో ఇప్పుడు బీసీల భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని వైసీపీ చూస్తోంది. 2 ఏళ్ల కూటమి పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న నేతలు తమ 5 ఏళ్ల పాలనలో ఆ వర్గానికి చేసిన మేలేంటో కూడా చెప్పాలి. డిప్యూటీ సీఎం పదవి లాంటి సెంటిమెంట్ డైలాగులతో రాజకీయ సమీకరణాలను మార్చేయచ్చు అనుకుంటే అది పొరపాటే. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ వేస్తున్న ఈ ప్లాన్ బి వల్ల కూటమి కంచుకోటను బద్దలు కొడుతుందా, లేక వైసీపీకే ఉచ్చులా మారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.